సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు సిద్ధమంటున్నారు హైదరాబాద్లోని వైఎస్ఆర్సీపీ అభిమానులు. ఏపీలోని పలు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నగరంలో నివాసం ఉంటున్న తమ ప్రాంత ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని హైదరాబాద్లోని వైఎస్ఆర్సీపీ అభిమానులు గళమెత్తారు. హైదరాబాద్లో నిర్వహించిన మేమంతా సిద్ధం ఆత్మీయ సమ్మేళనానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, పలువురు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మరోసారి వైఎస్ జగన్ సీఎం కావాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. వైఎస్ జగన్ పాలన వైఎస్ఆర్ ను తలపిస్తోందని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ఆర్సీపీ పాలన సాగుతోందని ఆయన అన్నారు. పేదల సంక్షేమమే ఎజెండాగా వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగుతోందని, రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉండే ప్రజలందరూ ప్రతి నియోజకవర్గంలో ఈ సమావేశం ఒక మంచి మెసేజ్ వెళ్ళి మనందరం కూర్చొని మీ అందరూ కూర్చొని డెఫినెట్ గా గ్రామాల్లో ఉన్న నాయకత్వాన్ని గ్రామాల్లో ఉన్న కార్యకర్తకి తెలియజేసే విధంగా మీ గైడ్లైన్స్ కూడా ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని, ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ 175 నియోజకవర్గాల్లో విజయానికి మీరు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్మోహన్ రెడ్డి గారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆ ప్రాంత వాసులంతా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 2019 వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకొని గురజాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంత అభివృద్ధి చెందిందని ఈ కార్యక్రమానికి హాజరైన నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎం జగన్ పై దాడి ఘటన హేయమైన చర్య అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరచడం జరిగింది కూడా. ఒక్కసారి అందరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీద ఒక బతుకాన్ని అడుగుతా ఉన్నా. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి బాగుండాలి అని ట్వీట్ చేస్తాడు, రెండో పక్కేమో వాడు కొడుకు దగ్గర నుంచి ప్రతి ఒక్కరి చేత అడ్డమైన మాటలు మాట్లాడిస్తుంది, డ్రామాలని రకరకాలని మాట్లాడిస్తా ఉన్నాడు. ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా, రా మీరు కూడా నిలబడండి, ఎవరి చేతనో ఒక రాయిసును ఇస్తాం, మీ వాళ్ళ చేత కరెక్ట్ గా ఇక్కడే తగిలేటట్టు ఎక్కడ జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క ఇంచు మిస్ అయి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కంటికి గాయమయ్యే పరిస్థితి ఈ రోజు. హైదరాబాద్ లో ఉంటున్న వైఎస్ఆర్సీపీ అభిమానులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చొక్కా పట్టుకొని అడగండి, 40 ఏళ్లలో ఈ పల్నాడులో ఒక్క బీసీకి ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని, ఒక ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదో. ఊరికే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపెట్టాలని. ఈ రకంగా మీరు చూస్తే సచివాలయాలు వాలంటీర్ ద్వారా పాలనా సౌలభ్యం లేదు, సంక్షేమం నవరత్నాల ద్వారా 1964 కోట్ల రూపాయలతో గురజాల నియోజకవర్గ అభివృద్ధి, సామాజిక న్యాయం అన్ని కోణాల్లో దూసుకుపోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన కొనసాగిస్తున్న సీఎం జగన్ కు అందరూ అండగా ఉంటామని ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభిమానులు తెలిపారు.